హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో నడపబడుచున్నటువంటి బర్డ్ టెస్ట్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష లేదు, డైరెక్ట్ గా సర్టిఫికేట్ చూసి అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి చాలా మంది వీడియో చేశారు, కానీ ఎవరు కూడా అప్లికేషన్ ప్రొసీజర్ గురించి క్లియర్ గా చెప్పలేదు. సో అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఎవరు కూడా లింక్స్ ప్రొవైడ్ చేయలేదు. సో నేను ఈ వీడియోలో మొదటగానే చెప్తున్నాను అప్లికేషన్ ప్రొసీజర్ గురించి. సో అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ లింక్ చాలా మంది తెలియక అప్లికేషన్ ప్రొసీజర్ గురించి అడుగుతూ ఉన్నారు. చాలా మంది వీడియోస్లో కూడా ఇదే కామెంట్ హైలైట్గా ఉంది కాబట్టి సో మొదటగా అప్లికేషన్తోనే స్టార్ట్ చేస్తున్నారు. సో అప్లికేషన్ ఫార్మాట్ని, నోటిఫికేషన్ ఫార్మాట్ లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను అనమాట, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ ఒకసారి క్లియర్గా చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేసి చూపించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫార్మాట్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో నేను క్లియర్గా నోటిఫికేషన్లో చెప్తాను. సో నోటిఫికేషన్ క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మనకి భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా డాక్టర్ రిలేటెడ్ ఉద్యోగాలు అనమాట. సో పారామెడికల్ పోస్టులు అయితే ఏవి కూడా భర్తీ చేయడం లేదు. సో అభ్యర్థులు ఎవరైనా కానీ పారామెడికల్ ఉద్యోగాల కోసం వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఇంకే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా చూడాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా డాక్టర్ రిలేటెడ్ ఉద్యోగాలు అనమాట. చాలా మంది అభ్యర్థులు కూడా మన వీడియోస్ కింద డాక్టర్ రిలేటెడ్ ఉద్యోగాలు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో కూడా చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ రిలేటెడ్ ఉద్యోగాలు, ఈ యొక్క హాస్పిటల్ వచ్చేసి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అనమాట. సో ఎవరైతే ఉంటారో డిజేబిలిటీస్ క్యాండిడేట్స్ అంటే వికలాంగుల కోసం ఈ యొక్క హాస్పిటల్ నడపబడుతుంది కాబట్టి భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ఆర్థోపెడిక్ డాక్టర్ సంబంధించిన ఉద్యోగాలు, అలాగే అనస్థీసియా డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఆర్థో డిపార్ట్మెంట్, అనస్థీసియా డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్, అలాగే జూనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్ అనేటువంటి ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. సో అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా స్టార్టింగ్ శాలరీ 2 లక్షల పైగానే మెన్షన్ చేశారు. అలాగే మెడికల్ ఆఫీసర్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ సంబంధించి నియర్లీ 1 lakh వరకు కూడా శాలరీ మెన్షన్ చేశారు. సో ఇందులో మరి వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంబీబీఎస్ డిగ్రీతో పాటుగా రిలవెంట్ ఫీల్డ్లో ఎంఎస్ లేదా డిఎన్బి లేదా ఎండి క్వాలిఫికేషన్స్తో అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. అలాగే 14 నుంచి 16 years వరకు కూడా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. సో సార్ క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉండి ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాకనే అప్లికేషన్ అయితే అప్లై చేసుకోండి. సో మరి నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే సో సెలక్షన్ కమిటీ ఆధ్వర్యం మేరకు సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుందని, అలాగే ఏజ్ లిమిట్స్ కూడా వారి యొక్క సెలక్షన్ కమిటీ ఆధ్వర్యం మేరకే ఏజ్ లిమిట్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే సో నేను అప్లికేషన్ యొక్క ఫార్మాట్ లింక్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక చూసినట్లయితే టు ది డైరెక్టర్ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ టీటీడీ తిరుపతి 517501 అనేటువంటి అడ్రస్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 16/3/2020 అనమాట. ఈ నెల 16వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో భర్తీ చేసిన డిపార్ట్మెంట్ల వారిగా పోస్ట్ వైజ్గా కూడా ఒకసారి మెన్షన్ చేస్తారు, క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అలాగనే అప్లికేషన్ వచ్చేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ లేదా క్యాండిడేట్ వాళ్ళు డైరెక్ట్గా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక అప్లికేషన్తో ఏ విధంగా మనం ఫిల్ చేసుకోవాలి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో ఉండాలని చెప్పి, అలాగే అటెస్టెడ్ కాపీ ఆఫ్ 10th క్లాస్ మార్క్ లిస్టు, సర్టిఫికేట్స్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్, అలాగే అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్ లిస్టు, ఎంఎస్ ఆర్థో, ఎంఎడ్ అనస్థీషియా, డిఎన్బి ఆర్థో అండ్ అనస్థీషియా, ఈ విధంగా అటెస్టెడ్ కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ఎండి అనస్థీషియా లేదా డిఎన్బి ఆర్థో అనస్థీషియా, ఈ విధంగా సర్టిఫికేట్స్, ఇంకా కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్, ఇంకా ఏదన్నా ఆల్రెడీ ఏదైనా మీ స్టేషన్లో వర్క్ చేస్తున్నట్లయితే ఆ స్టేషన్ సంబంధించినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉందని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఈ విధంగా సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే హిందూ రిలీజన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. మొదటిగా 2 years కాలానికి ఉద్యోగాలని సెలెక్ట్ చేస్తున్నారు కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో.
తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉన్న చెప్పి కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి బడ్ ట్రస్ట్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. సో ఈ హాస్పిటల్ వచ్చేసి వికలాంగుల కోసం అన్నమాట. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిసబిలిటీస్ అనమాట. సో వికలాంగుల కోసం ఈ హాస్పిటల్ నడపబడుతుంది. భర్తీ చేస్తున్న డిపార్ట్మెంట్లో కూడా ఆర్థో అలాగే ఎనస్థీషియా డిపార్ట్మెంట్ సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.